నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొల్లా నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారన్న తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు. ఏప్రిల్ 6న చంద్రబాబు వెనుకొండకి రానున్నారని వెల్లడి. ఎమ్మెల్యే పదవికి బొల్లా కలంకం తెచ్చిపెట్టారని మండిపడ్డ మక్కెన. బీసీ సోదరులపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని వివరణ. ఓటు హక్కు వినియోగంపై వినుకొండ పట్టణంలో అధికారులు ర్యాలీ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న రిటర్నింగ్ అధికారి సుబ్బారావు. ఎమ్మెల్యే బొల్లా నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే బొల్లా బ్రహ్మనాయుడు ఇలా మాట్లాడుతున్నారని, అధికారం దూరం అవుతుందన్న నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బొల్లా ఎంచుకున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతుంటే పట్టలేని ఉక్రోషంతో ఊరి మీద పడి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు జీవి. మా పిఏ వచ్చి ఒక వీడియో బ్రహ్మాండంగా వైరల్ అవుతుందండి, విపరీతంగా వైరల్ అవుతుంది అంటే ఏంటి ఆ వీడియో అని చూస్తే దాంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారి తిట్లు పురాణం. అబ్బబ్బబ్బా వినలేకపోతున్నారు. ఆ వీడియో రాగానే ఇంట్లో బయట జనాలందరూ కూడా ఆ వీడియో పిల్లలు చూస్తే చెడిపోతారేమో బాబు, అది ఆపండి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మహిళలు చూస్తే తిట్టుకుంటారేమో, ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ ఆ వీడియో డిలీట్ చేయండి అంటున్నారంటే ఆ వీడియో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడినటువంటి తిట్లు ఎంత అసహ్యంగా, ఎంత జుగుత్సాకరంగా ఉన్నాయో అది విన్న వాళ్ళందరికీ తెలుస్తోంది. బొల్లా బ్రహ్మనాయుడు నిరాశ నిస్పృహలతో ఒక డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది. చేసిన అభివృద్ధి ఏమి లేదు, చెప్పుకోవడానికి ఏమి అభివృద్ధి లేక, ప్రతిపక్షంలో ఉన్న నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మాజీ ఎమ్మెల్యే మక్కన గారు అడిగే దానికి సమాధానం చెప్పలేక, ఎంపీ కృష్ణదేవరాయలు గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తిట్ల పురాణం ఏంటి? ఎప్పుడన్నా అసలు ఈ చరిత్రలో ఈ జిల్లాలో కానీ ఎప్పుడన్నా ఇంత బూతులు తిట్లు తిన్నారు ఎమ్మెల్యేని ఎవరన్నా చూసావా? రా కొడకల్లారా, రా తేల్చుకుంటాం, పొడుస్తాం, చంపుతాం, మీసాలు దేవటం, తొడగొట్టడం ఏంటి ఈ సభ్యత? ఏంటి? బొల్లా బ్రహ్మనాయుడు సభ్యత నేర్చుకోవాలా. భావితరాలకి నువ్వేం చూపిస్తున్నావు? ఏం మార్గం చూపిస్తున్నావు? బూతులు తిట్టటమా, తొడలు కొట్టటమా, అరాచకాలు చేయటమా, తప్పుడు కేసులు పెట్టడమా, అవినీతితో కోట్లు సంపాదించటమా? ఏంటి? నీ అసమర్థను ఒప్పుకో, నీ చేతకానితనాన్ని ఒప్పుకో, కనీసం ప్రజలు క్షమిస్తారు. అంతేగాని అడిగే ప్రతిపక్షంలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక చేసిన పని ఒక్కట్లేదు చెప్పుకోవడానికి, ఇక బూతుల పురాణం ఇప్పితే సరిపోద్దా? ఆ రోడ్డు పక్కనుండే పనికి మాలినోళ్ళు కూడా, వెధవలు కూడా మాట్లాడరు నీ మాట్లాడే లాంగ్వేజ్. విద్యా సంస్థలు నడుపుతున్నావు, 70 సంవత్సరాలు దగ్గర పడుతుంది, వయసు పెరిగినా కానీ నీకు బుద్ధి పెరగలేదు. సంస్కారం తెలియనటువంటి ఇలాంటి ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించామని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. మేము గెలిపించింది ఇలాంటి పనికి మాలిన ఇలాంటి బొల్లాని ఎందుకు గెలిపించామని ఈరోజు ప్రజలు ఆవేదన పడుతున్నారు. నిన్ను ఎందుకు గెలిపించామని చెప్పి. నువ్వు తిట్టే బూతులకి నేను ప్రెస్ మీట్లో నీ పక్కన కూర్చున్నోళ్లే, నీ పార్టీ వాళ్ళే వినలేక తల దించుకున్నారు. ఒకసారి వీడియో చూడు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఒక విద్యావంతుడు, ఒక సంస్కారవంతుడు, అభివృద్ధి ఆశయంగా పనిచేసేటువంటి వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని ఏం మాట్లాడావు నువ్వు? నోటికి వచ్చినట్టు మాట్లాడటమేనా? మక్కెన మల్లికార్జున గారిని, మాజీ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు తిట్టడమేనా? ఏంటి సంస్కారం అని అడుగుతున్నా. ఎంపీ కృష్ణదేవరాయలు వరకపూడిశీల ప్రాజెక్టుకి ఢిల్లీ వెళ్ళి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి అనుమతులు, అతి కష్టమైన అనుమతులు తీసుకొచ్చారు.
ఎప్పుడన్నా ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళావా? నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని, 6 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా, వరకపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపించను, నేను ఓటు అడగనని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా? బొల్లా చేసిన అభివృద్ధి ఏమిటి, చేసిన అరాచకాలెన్ని అనే విషయంపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండకు తీసుకువస్తానన్న ముస్లిం మైనార్టీలకు కళాశాల ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. అవన్నీ వదిలేసి ఎమ్మెల్యే పదవికే బొల్లా కళంకం తెచ్చి పెట్టారని మండిపడ్డారు. ఎవరు ఏమిటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్న మక్కెన అప్పటి వరకు బొల్లా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ వయస్సులో అనవసరంగా బీపీ తెచ్చుకుని ఇబ్బంది పడవద్దని హితవు పలికారు. అదే సమయంలో బొల్లా బరితెగించి బూతులు మాట్లాడుతుంటే నియంత్రించకుండా వైసీపీ నాయకులు ధృతరాష్ట్రుల్లా పక్కనే కూర్చున్నారని మండిపడ్డారు. రోడ్లు వేశారు, మరుగుదొడ్డు కట్టించారు, టిట్కో ఇల్లు తీసుకొచ్చారు, 160 కోట్లు వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకోవచ్చు. మీరు చేసిన అభివృద్ధి ఏంది బ్రహ్మనాయుడు గారు? అది స్పష్టంగా చెప్పలేక ఆయన బాధపడతా ఉన్నారు. ఆయన ఏదైనా చేస్తే అది వివాదం. ఆరామక్షేత్రం పదే చెప్పాడు. అది ఆర్యవై సోదరుల డబ్బులన్నీ తీసుకుపోయి ఆడపోశారు. దానికి అసలు శాంక్షన్ లేదు. స్టేడియం అని అనేక సందర్భాలు చెప్పారు. దానికి అసలు పర్మిషనే లేదు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ లేదు. అండర్ పాస్లో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి అక్కడ బిల్లు చేసుకున్నారు. అది ఆయన బాధ. వాస్తవాలు చెబితే నేను అపర భగీరథుల్ని ఈ మంచినీళ్ళు ఇనుకొడకి ఏ ఎమ్మెల్యే చేయాలని నేను అందించాను అన్నాడు. ఏమందించావా? నేను అడుగుతున్నా. నేను జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 స్కీములు తీసుకొచ్చాను. UDISSMT, IHSDP అని. ఆ రోజు ఉన్నటువంటి మా ఎంపీ గారి సౌజన్యంతో, మా మంత్రి గారి సౌజన్యంతో బ్రహ్మాండంగా ఓవర్ ట్యాంకులు కట్టాం, పైప్ లైన్లు వేసాం, రోడ్లు వేసాం, కాంప్లెక్స్లు కట్టాం. ఆంజనేయులు గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 160 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ జీవోలు. అదేవిధంగా వాటర్ గ్రిడ్ తీసుకొచ్చారు 640 కోట్లు. అందులో ఈ 240 కోట్లు వినుకొండకు వచ్చినాయి. టెండర్ అయింది, కొంత పని కూడా జరిగింది. ఈ విధంగా చెప్పుకోవడానికి టిట్కో ఇళ్ళు కనపడుతున్నాయి. మీరు కూడా చెప్పుకోండి. ఏం చెప్తాడు ఆయన? చెప్పడానికి ఏమీ లేదండి. ఘాట్ రోడ్డు నాది అంటాడు. ఎక్కడ ఉందండి ఘాట్ రోడ్డు? మీద ఘాట్ రోడ్డు చందాలు ఇచ్చిన మేమందరం ఏమైనామండి? చందాకపోతే నువ్వు ఇచ్చావా? 2 పర్యాయాల కమిటీ, సైదారావు గారు, అక్కడ ఉన్నటువంటి పెద్ద అందరూ, శ్రీనివాసరావు వాళ్ళు కమిటీ వెళ్తే వాళ్ళు ముఖం చూడలేదు కదా. ఇది వాస్తవా కాదా? మరి ఈరోజు నేను ఘాట్ రోడ్డు అంటాడేంటి? రామలింగేశ్వర స్వామి గుడి నాది అంటాడు. ఆయన రామలింగేశ్వర స్వామి గుడి ఏదో నాకు అర్థం కాల. మేమందరం పోయి కొబ్బరికాయలు కొట్టి చందాలు ఇచ్చినాం. అందరిదయ్యా. ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక పని చెప్పుకుంటే వాస్తవాలు లేవు. ఆ లేనటువంటి వాస్తవాన్ని ఈ రోజున బాధ్యతగా మేము, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా మాకు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు. వారి గురించి 4 మాటలు చెబుతున్నాం. 4 పనులు. వరకపూడిశాల ఎవరండి? కేంద్ర ప్రభుత్వంలో ద్వారా టైగర్ ఫారెస్ట్కి సంబంధించి అనుమతులు తీసుకొచ్చాడు. అదేవిధంగా అండర్ పాస్ తీసుకొచ్చాడు. నాగిరెడ్డిపల్లి దగ్గర బ్రిడ్జిలు తీసుకొచ్చారు. ఇక్కడ హైవే చేశారు. ఈ వాస్తవాలా కాదా? చెప్పడానికి ఏమీ లేదండి. ఏదన్నా ఒక పని చేశారంటే అది వివాదం. 100 పడకల హాస్పిటల్ ఏమైందండి? ముస్లిం మైనార్టీలకు సంబంధించి కాలేజీ అన్నారు, ఏమైందండి? అంటే ఏంటి? ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సూటిగా అడుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి రాయా, లేదా చర్చా వేదిక ద్వారా రమ్మని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. దానికి రాకుండా ఈ విధమైనటువంటి భూత పురాణాలు చెప్తా ఉంటే ఇంక మాకు అసలు ఎమ్మెల్యేలు కొనట్టు మాకైతే సిగ్గుపోతుందండి. ఆయన ముందు మేము ఎమ్మెల్యేలు చేసాము. ఆ ఎమ్మెల్యే పదానికి ఈయన తెచ్చిన కళంకం మేమైతే సిగ్గుపడుతున్నాం. నేను, ఆంజనేయులు గారు, యలమందరావు గారు, రాజకుమార్ గారు 4 ఉన్నామండి. ఈ 4 కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పదాలు మార్చుకోండి. మీరు చేసిన పనులు చెప్పుకోండి. ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోదాం. తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారికి, అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు లేనిపోయింది హై బీపీ పెంచుకొని నువ్వు ఇబ్బంది పడద్దు. ఈ వయసులో నువ్వు పోటీ చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా. ప్రజల దగ్గరికి వెళ్దాం, వారి తీర్పు కోరదాం. నువ్వు ఏదైనా పని చేస్తున్నట్లయితే నీకు మరొకసారి అవకాశం ఇస్తారు. చేయనట్లయితే ఎదురున్నటువంటి ఆంజనేయులు గారికి
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. ఇది వాస్తవం. బీసీ సోదరులపై తాను తప్పుడు వ్యాఖ్యలు చేశారని దుష్ప్రచారం చేయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై తాను బీసీ సోదరులను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని పేర్కొన్నారు. మేమైతే ఊరు అల్లా మేము అన్నానని మీరు దుష్ప్రచారం చేస్తే మేము చేయగలిగింది లేదు. ఇంకా మీకు ఏదైనా అంత బురజల్లాలి మా మీద ఉంటే బీసీ సోదరులందరూ కూడా నేను క్షమాపణ చెబుతున్నానయ్యా. ఎందుకంటే మీరు అన్నారు అంటున్నారు కదా, మేము అనలేదని చెబుతున్నాం. అయితే ఇందాక ఆంజనేయులు గారు చెప్పినట్టు అనిల్ కుమార్ యాదవ్ గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇది మాత్రం స్పష్టమండి. ఆయన వర్కపూడి సెల అనేది ఆయన హయాంలో ఆయన 2 సంవత్సరాల మంత్రిగా ఉంటే ఏ రోజన్నా ఆయన విజిట్ చేసి దానికి ఏమైనా శాంక్షన్ చేయించాడు? చేస్తే ఈరోజు ధైర్యంగా ఆయన కూడా నేను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ వర్కపూడి సెలకు సంబంధించి ఈ గ్రాంట్ తెచ్చాను, ఇది పూర్తి చేశాను చెప్పొచ్చు. లేదా ఆ గులకమ్మ బ్రహ్మనాయుడు గారు చెప్పినట్టు గులకమ్మ డ్యామ్ అంటున్నాడు కదా, ఆ డ్యామ్కి ఏమన్నా ఆయన నిధులు ఇచ్చాడా? అంటే ఈ పల్నాడు ప్రాంతంలో ఆయనకు మొదటి నుంచి కూడా సంబంధాలు లేవండి. ఆయన నెల్లూరులో ఉన్నారు, సరే ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. బీసీ సోదరులారా, నేనైతే ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ. తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి ఆంజనేయులు గారు కావచ్చు, ఈరోజు వచ్చినట్టు మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అసలు ఆ సంస్కృతి ఎందుకు ఉంటుందండి ఇక్కడ బ్రహ్మాండంగా చంద్రబాబు ఎదురుకుపోయి ఏబీసీ నాయకుడైన యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, కళా వెంకటరావు గారి దగ్గర నుంచి, ఈనాటి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఎప్పుడైనా మాట్లాడే స్వేచ్ఛ ఈ పార్టీలో ఉంది. ఎస్సీలో వరరామయ్య గారి దగ్గర నుంచి నక్కా ఆనంద్ బాబు దగ్గర వరకు ఉంది. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీలు ఎవడన్నా పోయి మాట్లాడే ఇది ఉందా? ఇవన్నీ బేరీ చేసుకోండి ఎవరు మిమ్మల్ని గౌరవిస్తున్నారని. ఇవన్నీ వాస్తవాలనే చెబుతున్నాం. దయచేసి ఏదన్నా ఉన్నట్టయితే అయ్యా అసభ్య పదజాలాన్ని దయచేసి మార్చుకో. నువ్వు మార్చుకోకపోతే ఎన్నికలు రాబోతున్నాయి, దాని ఫలితం తప్పకుండా నీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఎవరన్నా మాట్లాడేటప్పుడు కూడా బ్రహ్మనాయుడు గారి తరపున ఎవరన్నా మాట్లాడేటప్పుడు కానీ, మా తరపున ఎవరన్నా మాట్లాడేటప్పుడు కానీ నిజాలు తెలుసుకొని నిర్దిష్టంగా మాట్లాడితే గౌరవాలు ఉంటాయి. మనం ఎంపీపీలు గానో యాడు చైర్మన్లు గానో లేకపోతే ఇంకొకటి ఉన్నంత మాత్రాన అది సభ్యత కాదు. సభ్యత సంస్కారంతో ఆరోపణలు చేయండి, ఖచ్చితంగా వాటికి సమాధానం చెబుతాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు ఆ భగవంతుణ్ణి వల్లా బ్రహ్మనాయుడు గారు ఆరోగ్యవంతుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. అహింస 2.0 ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పందెంలో వినుకొండ పరుగుల వీరుడు అబ్దుల్లా మెడల్ సాధించాడు. డెకల్లాన్ కంపెనీ వారి ఆధ్వర్యంలో జరిగిన అహింసా పరుగు పందెం పోటీలలో 5 కిలోమీటర్ల లక్ష్యాన్ని నిర్ణీత సమయానికి ముందే లక్ష్యాన్ని చేరుకుని ఫినిష్ మెడల్ సాధించినట్లు అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ డీసీపీ అధిరాజ్ సింగ్ హాజరై విజేత అయిన అబ్దుల్లాకు మెడల్ అందించారు. ఈ సందర్భంగా నగర డీసీపీ మాట్లాడుతూ వినుకొండ పట్టణానికి చెందిన అబ్దుల్లా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అభినందించారు. ఈ ఏడాది జరగబోయే ఒలింపిక్ పోటీలలో పాల్గొనబోతున్న అబ్దుల్లాకు ఇటువంటి పరుగు పందెం పోటీలు మరింతగా తనకు తాను మెరుగుపడేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు, మిత్ర బృందం అభినందనలు తెలియజేశారు. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల వసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాయని ప్రభుదాసు అనుషాలు గత కొన్ని రోజుల నుండి హనుమాన్ నగర్ 13వ లైన్ లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కొన్ని నెలలుగా భార్యాభర్తలు వేరుగా ఉన్నారని, ఇటీవల 4 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి
తన భార్య తల్లిదండ్రులు మునగాల సుబ్బారావు అక్కమ్మలు కాపురానికి పంపడం జరిగిందన్నారు. వినుకొండ నెలవారీ వాయిదాల పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ హనుమాన్ నగర్ లో నివాసం ఉంటూ తన భార్యని వారం క్రితం వినుకొండకు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే లుంగి కట్టుకుని నిద్రిస్తున్న తన మర్మాంగంపై సలసల మసిరే నీటిని పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు రోధిస్తూ వాపోయాడు. తన భార్య తల్లిదండ్రులు సుబ్బారావు అక్కమ్మ వారి కుటుంబ సభ్యులు ఒక పథకం ప్రకారం తన భార్యతో ఇలా చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. మర్మాంగం కాలిపోయి తీవ్ర గాయాలతో బాధితుడు వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన అనుషాను వినుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాయుడు ప్రభుదాసన్ నిన్నటి రోజున నా భార్య నైట్ 12:30 ప్రాంతంలో వేడి నీళ్ళు కాగబెట్టి నిద్రపోతున్నాను. ఆ పై లింగి తీసి వేడి నీళ్ళు చల్లేసింది. రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ నాతో చాలాసార్లు అన్నది నాకు విడాకులు ఇచ్చేయి, నాకు 5 లక్షలు అమౌంట్ వస్తాయంట, మా అమ్మ నాన్న చెప్పారు, లేకపోతే నెలకు 30,000 40,000 భరణమైన కడతారు వాళ్ళు, నువ్వు ఇక్కడ మొగుడు దగ్గర ఉండి అత్తమామల దగ్గర ఉండి నువ్వు అవసరం లేదు, వాళ్ళ పిల్లోని వాళ్ళకే ఇచ్చేయి అనే మాటలు నాతో చాలాసార్లు వాళ్ళ అమ్మ తనకు చెప్పారని నాతో అన్నదన్న. అంటే అవన్నీ పిచ్చి మాటలు కాదు, ఎప్పటికైనా మొగుడు పిల్లలం కలిసే ఉండాలి అని చెప్పేసి నేను అమ్మాయి చెప్పే మాటలు సరదాగా తీసుకున్నాను. రీసెంట్గా 10 రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఇవే మాటలు చెప్పిన రోజు అమ్మాయి అడిగే విధానంలో నేను అడుగుతూనే ఉన్నా, ఇదే చెప్పారా మీ వాళ్ళు వచ్చాయంటే ఇదే చెప్పినారు, నువ్వేం చేస్తావు, ఈ విధంగా ఉండకూడదు కదా మొగుడు పిల్లలంటే. ఆ రోజు పెద్ద మనుషుల ముందేమో నా మొగుడు నాకు కావాలి, నా మొగుడుతోనే ఉంటానంటున్నావు, పెద్ద మనుషుల ముందేమో మొగుడు కావాలంటున్నావు, వీటి మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడేమో నాకు 5 లక్షలు డబ్బులు ఇప్పి బావ, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని మాట్లాడుతున్నావు, అసలు సంసారం చేసే పద్ధతి ఇదేనా అని చెప్పేసి నేను అడిగినాను. లేదు అని చెప్పేసి ఇలా ఇక్కడ నేను ఇంకా అంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత ఈ మధ్య ఒక వారం రోజులు మేము ఎర్రగొండపాలెం నుంచి వినకొండ వచ్చినాం వ్యాపారానికి. వినకొండ వచ్చిన కాంచి కూడా తను డైలీ ఇదే మాట్లాడేది, నాకు అమౌంటే కావాలి, నాకు సంసారం అవసరం లేదు అనే మాట్లాడేది. నేను సర్దిపుచ్చుకుంటూ ఉండేటోడిని, రోజుకు డ్రెస్సులు అయ్యి కొనిపించేటోడిని, తినడానికి తను ఏది అడిగితే తీసుకొచ్చేటోడిని. ఎందుకంటే సంసారము తను ఇంకా ధ్యాసలో పడి ఇట్లాంటి పిచ్చి మాటలని మర్చిపోతుందేమోనని. నిన్న సాయంత్రం పూట కూడా ఎల్లటూరు వ్యాపారానికి కూడా పోయి వచ్చినాము. 9-9:30 కల్లా భోజనం కుర్చీలు ఫ్యాన్లు అమ్ముకుంటామన్నాం మేము. అయితే అమ్మాయి ప్రాపర్ పోరుమామిళ్ళ అన్న, కడప పోరుమామిళ్ళ, కడప డిస్టిక్. ప్రతిసారి ఇంతకుముందు చాలాసార్లు అన్నదన్న, మా కడపలము మేమంటే చూపిస్తాము, వాళ్ళ అన్న అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను కొట్టడానికి చంపడానికి వచ్చిన గొడ్డలు తీసుకొని. పెద్ద మనుషులందరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గర ఉండాలి కదన్న, వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి గొడవలు చేసినారు. సరేలేని అక్కడ నేను ఒక వారం రోజులు ఉన్నాను. ఉంటే వాళ్ళ అన్నయ్య నా మీద ఏం లేదన్న, అమ్మాయి నాకు అన్నం పెట్టకపోతే ఎందుకు అమ్మాయి అన్నం పెట్టలేదు నేను అడిగిన, అంతే, నేను పెట్టను పెట్టుకోపో అంది. సరేలే నువ్వు పెడితే నేను తింటా అని చెప్పేసి అన్నా అంతే. దానికి వాళ్ళ అన్నయ్య తాగున్నాడు, నా చెల్లెలే నీకు పెట్టాలన్నారా అన్నము అని చెప్పేసి గొడ్డలు తీసుకొని వచ్చి నన్ను నరకబడి నేను తప్పించేసుకున్నా. నెట్టిండు, కాలుతో తన్నిండు, అట్లా ఈ విధంగా చేసిండు అన్న. తర్వాత అతను వాళ్ళ అన్నయ్య గతంలో జరిగింది నిన్న రాత్రి అదేనన్న. ఇంకా ఎల్లటూరు పోయి వచ్చిన తర్వాత భోజనం చేసినాము. తను అప్పటికీ మాట అన్నది, ఇంకా నాకు ఇప్పుడైనా 5 లక్షలు డబ్బులు ఇప్పిస్తావా, నేను నీతో వెళ్ళిపోతాను అన్నది. అదంతా ఉట్టిదే, మా ఇద్దరం కలిసే ఉండాలా అని చెప్పేసి నేను అన్నా. ఇంకా నిద్రపోయినా అన్నా, నేను కొంచెం బాడీ బాగా అలసిపోయింది, నిద్రపోయినా. ఇంకా 12:30 1 గంట ఆ టైంలో మాత్రము నాకు ఇంకా ఏం అర్థం కాలేదన్న. ఒక్కసారిగా ఏదో పెద్ద ఒక వేడి మొత్తం మంట నాకు వచ్చి కొట్టేసినట్టు అనిపించింది. ఆ వేడి నీళ్ళు కొట్టగానే నాకేం అర్థం కాలేదన్న. వామ్మో వాయో అనుకుంటూ కేకలు వేసుకుంటూ డోర్ దగ్గరికి పోయినా. డోర్ వేసేసింది. ఇంకా డోర్ వేసిన తర్వాత ఇంకా మా బావని కేకేసినాం. మా బావ ఏందిరా అమ్మాయి డోర్ ఎందుకు వేసినాం అంటూనే నాకు వినిపిస్తూనే ఉంది. డోర్ ఎందుకు వేసినాం అమ్మాయి అంటూనే ఉండు. ఏం లేదులే ఆయన జోకు చేస్తున్నాడు అంటూనే ఉంది. వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఇంకా ఏమంటే నేను మంచం వేసుకున్న కాడ కొంచెం ప్రహరీ గోడ ఉంది. ఆ గోడెక్కి అవతలి పక్కకు దూకేసి ఇంకా కాంపౌండ్ గోడలో నుంచి
బండి వేసుకొని ఇంకా ఆ మంటలతోనే ఆ ఒళ్ళు కాలుతుంటేనే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్కి వచ్చి ఇంకా నాకైతే ఒక నిమిషం చచ్చిపోయినామో అనిపించింది అన్న, మంటలు తట్టుకోలేకపోయినా. తను అంత నమ్మించి మోసం చేసిందన్న. పెద్దల ముందు ఈ మాటలే మాట్లాడిద్దన్న, నాకు నా మొగుడే కావాలంటది. విడిగా ఉన్నప్పుడేమో నాకు డబ్బులు కావాలా, నాకు 10 లక్షలు డబ్బులు కావాలా, నాకు 5 లక్షలు డబ్బులు కావాలా, నాకు వద్దు ఈ సంసారం, మా అమ్మ నాన్నకి ఇవ్వాలా, వాళ్ళకి 1 లక్ష అప్పు ఉంది, 2 లక్షలు అప్పు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి, నేను వాళ్ళ దగ్గరే ఉంటాను, మా అన్నయ్యకి ఇస్తాను, లేకపోతే కడప వాళ్ళ భూమి ఏమంటే నేను చూపిస్తాను, నీకు తెలియదు నా సంగతి అనే విధంగా మాట్లాడిద్దాను. ఇంత ఇంత నమ్మించి మోసం చేస్తుంది అనుకోలేదన్న. తను అంతా తెలుసుకొని వచ్చిందేమో అనుకున్నాను. అందుకని రెండోసారి కూడా యాక్సెప్ట్ చేసిన పెద్ద మనుషులు మాట నమ్మి. తను ఏం మారలేదన్న. వచ్చి 4 నెలలు అయినా కానీ సరే ఫస్ట్ 10 రోజులు మాత్రం బాగానే ఉంది. 10 రోజుల నుంచి మళ్ళీ నాకు నరకం చూపించడం స్టార్ట్ చేసింది. అయినా సరే నేను సర్దుకొని పోతూనే ఉన్నా. ఇంకా ఈ విధంగా వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు ఒక మెయిన్ పాయింట్గా పెట్టుకొని నన్ను ఈ విధంగా చేసిందన్న. నాకు ఏం చేయాలి ఏం అర్థం కాలేదన్న. రాత్రి 12:30 ఆ టైంలో పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన సంఘటన వినుకొండ మండలంలోని నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామ సమీపంలో చేపల చెరువు వద్ద కాపలాగా ఉన్న గాడపత్రి చిన్న వెంకయ్యను అదే గ్రామానికి చెందిన వ్యక్తులు రాడ్డుతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఇప్పుడు కాదండి, సుమారు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా. మా బాగా లాయర్ గారి అకౌంట్లో కూడా ఒంట్లో ఉంటుంటే రోజు అరుస్తూనే ఉంటా. తోలపోతుంటారు వాళ్ళు. ఇప్పుడు ఖర్చు పెట్టుకొని ఇటు రాకుండా ఉంటే ఇవన్నీ మనం ఏర్కోవచ్చు అని అతను నెట్టి ఒక ఆయన కొట్టుకోవటం వెనక అతను వచ్చి రాళ్ళు తీసుకొని వచ్చాడు. పడిపోయాక ఫోన్ చేస్తే బండి మీద. నా పేరు వెంకయ్య, చిన్న వెంకయ్య, గాడిపతి చిన్న వెంకయ్య. నేను 5 సంవత్సరాల నుంచి. అదే చెట్టు వెంకటేశ్వరు అని చెట్టు సన్నయ్య. గేదెలండి. రోజు వస్తుంటే పోతూనే ఉంటారు. 5 సంవత్సరాలు పోతూనే ఉంటారు. వాళ్ళు అనుకొని వచ్చి అలా ఈ రాకుండా అన్ని మనకే నేర్చుకోవచ్చు అని అతను నష్టపడి ఒక అతను పట్టుకోండు. ముందు అతను వచ్చి పెట్టాడు. నలుగురు, 2 ఆడవాళ్ళు వచ్చారు. అదే అన్ని మళ్ళీ వస్తున్నా కదా వాళ్ళ కుంటలన్నీ వాళ్ళు మేపుకోవటానికి. అప్పటికి లాయర్ గారు ఒక చెరువు వదిలిపెట్టిండు నీళ్ళకి. దాంట్లో వచ్చి తాపుకొని వెళ్ళిపోతుంది. నేను పైకి పోయి తోలిందని అటు తోలకొత్తనే ఉంటా బయటకి. నడిగడ్డ అండి, గాడిపత్తి చిన్నకాయ, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. ఇతను లాయర్ కుంటల దగ్గర ఇంతకుముందు వాచ్మెన్గా చేసేవాడు. 5 సంవత్సరాల నుంచి వాచ్మెన్గా చేస్తుండ్రు. అతన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అసలు వాళ్ళ మనసులో ఏదో ఉంది, ఈయన్ని లేకుండా చేస్తే మనం ఆక్రమించుకొని చేయాలని ఈయన్ని కాపలా వేశారు. ఇప్పుడు జరిగింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆ చెట్టి వెంకటేశ్వర్లు, చెట్టి చెన్నయ్య, వీళ్ళిద్దరూ ఎప్పుడు జరగల. ఇలా వస్తుంటారు. వీళ్ళు టీడీపీ, మావాడు మేమంతా టీడీపీ, వాళ్ళు వైసీపీ, వాళ్ళ కొడుకు వైసీపీ వాళ్ళంటారు. అది మనసులో పెట్టుకొని వీళ్ళు ఇక్కడ లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ 12:30 2 సంవత్సరాల కింద కూడా వాదన జరిగింది. అది మధ్యలో కడుపులో పెట్టుకొని ఈ కొడితే రాకుండా చేస్తే ఇనపరాడు తీసుకొని కొట్టారు. ఒక మనిషి పట్టుకున్నారు, ఒక మనిషి వచ్చి కొట్టారు. 2 ఆడవాళ్ళు పక్కన ఉన్నారు. ఆడవాళ్ళ పేర్లు తెలియదు. వినుకొండ పట్టణంలోని జీవి గెస్ట్ హౌస్ నందు వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామం నుంచి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి 28 కుటుంబాలు చేరాయి. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఈపూరు మండలం ఇనుమెల్ల గ్రామం నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి 4 కుటుంబాలు చేరాయి. జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామం నుంచి వైసీపీ నుంచి టీడీపీలో చేరుకున్నటువంటి మిత్ర బృందాలందరూ కూడా స్వాగతం పలుకుతూ, జీవి ఆంజనేయులు గారి నమ్మకంతో, కృష్ణదేవరాయలు గారి నమ్మకంతో, అదేవిధంగా లీలావతి గారి ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున పార్టీలో చేరుకున్నటువంటి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, మీ అందరూ కూడా మంచి ఆదాయం ఉంటుందని
ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. 28 కుటుంబాలు మరి మన తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వికారాబాద్ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. మరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ చేరిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆనంద్ గారి తరఫున కృష్ణదేవరాయ గారి తరఫున వాళ్ళ అండదండలు ఉంటాయని చెప్పి వారి తరఫున మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ ఈరోజు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏప్రిల్ 6న చంద్రబాబు ప్రజాగలం కార్యక్రమం వినుకొండలో జరగనుందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వినుకొండ పట్టణంలో ఏప్రిల్ 6న జరిగే ప్రజాగలం కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే అందిన సమాచారం 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వినుకొండ పట్టణం ప్రజాగలం కార్యక్రమం కోసం వినుకొండ వస్తున్నారు. ఈ ప్రజాగలాన్ని లక్షలాది మంది ప్రజలు పాల్గొని వినుకొండలో జరిగే ప్రజాగలాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను, జనసేన, బీజేపీ కార్యకర్తలను, అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ హృదయపూర్వకంగా విజయవంతం చేయాలని పిలిపిస్తున్నా, అందరినీ ప్రార్థిస్తున్నా. 6వ తారీఖున మన వినుకొండలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు, కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం. అయ్యన్నపాలెం నుంచి 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. బొల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామం నుంచి 5 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నుంచి 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఎస్సీలో యాదవ సోదరులు మరి వాళ్ళ ఓట్లయితే వేయించుకున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా కనీసం కూడా గుర్తింపు కానీ గౌరవం కానీ లేదని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని కుక్క అని సంబోధించి అలాంటి అవమానపరిచినటువంటి తెలుగుదేశం పార్టీని మేము ఎందుకు ఆ పార్టీలో ఉండాలి, మా యాదవ సోదరుణ్ణి కుక్క అని సంబోధించడం తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంతవరకు సబబు? ఆ ఎంపీ గారు కానీ అక్కడ పోటీ చేయబోతున్న అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి కానీ వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక అనామకుడి చేత ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నవ్వుతూ మరి మాట్లాడించినటువంటి బాధ మా యాదవ కులానికే కాదు బీసీ కులాన్నే అవమానించినట్టుగా భావిస్తున్నారు. ఆ భావంలో భాగమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేము ఎన్ని సంవత్సరాల నుంచో ఓడికం చేశాం. మరి ఈరోజు ఆ పార్టీ మాకు ఇచ్చిన బహుమానం ఇది, అందుకని మా మనస్తాపంతో ఇవాళ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వాళ్ళకి అన్ని విధాల సంస్కృత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి మంచిగా అన్ని విధాల మా కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కల్పిస్తామని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు. ఓటు హక్కు వినియోగంపై వినుకొండ పట్టణంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి స్తూపం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, దాన్ని వినియోగించుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ బ్రహ్మయ్య, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశముల మేరకు మన వినుకొండ కాన్స్టిట్యున్సీ సంబంధించి స్వీప్ యాక్టివిటీస్ ప్రజలందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు మన వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ అవగాహన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైనదో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏ విధమైన భయభ్రాంతులు కాకుండా, ఏ విధమైన ప్రలోభాలకి లోను కాకుండా ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాల దాటి ప్రతి ఒక్కరి నుంచి ఎంత వయసు అయినా సరే వయసుతో లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని ఒక ఆయుధం కింద, ఒక హక్కు కింద, ప్రతి ఒక్కరు ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలబడి మనకి ఈ ఓటు హక్కుని ప్రజాస్వామ్య పునాదుల్ని నిలబెట్టాలని మీ విలేకరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని నేను తెలియజేసుకుంటాను. వినుకొండ పట్టణంలోని క్రిస్టియన్ పాలెం నందుగల ఎంఆర్పిఎస్ కార్యాలయంలో స్వర్ణాంద ఎంఆర్పిఎస్ నాయకులు, గుంటూరు, పల్నాడు జిల్లాల ఇన్ఛార్జ్ మక్కెన ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన 2014 నుండి 2019 సంవత్సరం మధ్య ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేసిందని, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో దళిత ప్రజలందరికీ కల్పించిన హక్కులను నిస్వార్థంగా నిర్వర్తిస్తూ ఆర్థికంగా నిలబడుటకు సహాయ సహకారాలు అందించారన్నారు. ఆ విశ్వాసంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన మాదిగ ప్రజలు తిరిగి మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున 2024 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్లమెంట్ సభ్యులను, ప్రతి శాసనసభ్యులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వర్ధిల్లాలి స్వర్ణాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు గారి యేసుబాబు గారి నాయకత్వం. నా పేరు మక్కిన ప్రభాకర్. నేను స్వర్ణాంధ్ర ఎంఆర్పిఎస్ పల్నాడు మరియు గుంటూరు జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, గడిచిన 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది. ఆ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల ప్రజలకు హక్కులను కల్పించారు. ఆ హక్కులను నిర్వర్తిస్తూ అలాగే విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రజలందరికీ అండగా నిలిచిన ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఎంతగానో ఈ దళిత ప్రజలను ఈ దేశంలో అన్ని వర్గాల్లో కల్లా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఆయన అడుగు జాడల్లో నడిచిన 2014, 2019 సంవత్సరంలో శాసనసభ్యులుగా పనిచేసిన వినుకొండ నియోజకవర్గంలో పనిచేసిన జీవి ఆంజనేయులు గారు కూడా మాలా మాదిగులు మరియు మాదిగ ఉపకులాల వారికి, ఇక్కడున్న ఎంతో మంది కులాల వారికి అండగా నిలుస్తూ, మరి ముఖ్యంగా మాదిగ మరియు మాదిగ ఉపకులాల వారికి అండగా నిలుస్తూ ఆర్థికంగా నిలబడుతూ మమ్మల్ని ఎంతగానో విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రాణించడానికి గల సహకరించారు. ఆ విశ్వాసంతో ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ స్వర్ణాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు యేసుబాబు మాదిగ గారి ఆదేశాల మేరకు గుంటూరు, పల్నాడు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నేను ఇక్కడున్న ప్రజలందరికీ, అలాగే మాది ఉపకులాల ప్రజలందరికీ నేను తెలియపరుస్తుంది అనగా, మళ్ళీ టీడీపీ కానీ మనం గెలిపించుకోగలిగితే వినుకొండ నియోజకవర్గ శాసనం సభ్యులుగా పోటీ చేస్తున్న మన జీవి ఆంజనేయులు గారిని గెలిపించుకోగలిగితే తిరిగి మళ్ళీ మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రాణించగలుగుతాం. 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్యలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మనం ఎంతగానో వెనుకబడిపోయామో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎస్సీలకి 27 సప్లాన్లను ఆపేసి ఎన్నో నిధులు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నానని మభ్యపరుస్తూ 100 సంవత్సరాల పాటు మళ్ళీ ఎస్సీలు వెనకబడిపోయే పరిస్థితి కల్పించిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మళ్ళీ తిరిగి గుణపాఠం తెలియజేస్తూ జీవి ఆంజనేయులు గారిని గెలిపించాలని పత్రికా ముఖాన, అలాగే మాదిగ మరియు ఉపకులాలు తరపున మా స్వర్ణాంధ్ర ఎంఆర్పిఎస్ తరపున మా అండ ఆయనకి ఎప్పుడు నిరంతరం ఉంటుందని, ఆయన గెలుపుకి మేము కూడా సహకరిస్తామని ఈ పక్షాన మద్దతు తెలుపుతూ నా మాటలు ముగిస్తున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.